See, one of the reasons, ఒక కారణము వై గాడ్ ఈస్ అలవింగ్ అస్ టు, దేవుడు ఎందుకు తన సన్నిధికి మనల్ని పర్మిట్ చేస్తున్నారు. What do you think that God is permitting us to come to His presence week after week? ఒక కారణం ఏంటంటే, One of the reason is that దేవుని సన్నిధిలో దేవుళ్ళలో ఉన్న యొక్క ప్రొవిజన్స్, ఏర్పాట్లు, because there are a lot of provisions that God has for us, దేవుళ్ళలో ఉన్న సెక్యూరిటీ, because the security that God has for దేవుళ్ళలో us, ఉన్న రిసోర్సెస్, because the abundant resources that God has, మనము తెలుసుకొని we have to know దేవుని యందు మనము దేవుడి యొక్క పర్పసెస్ ఫుల్ఫిల్ చేయనట్లుగా దేవుడు అనుమతిస్తున్నాడు. God is permitting us so that we will fulfill all of His purposes. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది, అదే ఒక కారణం. That is one of the reason. అనేక కారణాలు ఉన్నాయి, కానీ ఇది ఒక కారణం. There are so many reasons, but one of the reason is this. సో దేవుళ్ళలో ఉన్న ఆ యొక్క సెక్యూరిటీ ఆర్ ప్రొవిజన్స్ మనం తెలుసుకున్నప్పుడు, When we know that all the security and all the provision that God had for us, దేవుడి మీద ఎక్కువ ఆధారపడతాము, we will depend on the Lord more. దేవుడి సన్నిధికి ఎక్కువ ఆకర్షించబడతాము. We will be attracted to the Lord more. సో మనము ఎవరు మనల్ని బలవంతం చేయకలేదుకి మీరు దేవుని దగ్గర రండి అని చెప్పేసి ఎవరు బలవంతం చేయకలేదు. There is no need for anybody so that they will force us to go to the presence of the Lord. సో ప్రార్థన చేయడం చెప్పేసి ఎవరు మనకు చెప్పకలేదు. There nobody need to say that pray to God. సో దేవుళ్ళలో ఉన్న భద్రత మనం తెలుసుకున్నప్పుడు, ఏ విధంగా చిన్న బిడ్డలు, మన బిడ్డలు ఏ విధంగా స్కూల్ అవ్వగానే ఇంటికి వద్దారని చెప్పేసి ఎలాగైతే ఆశిస్తారో, how the children in school, when the school hours gets over, how they intend to come to school home. ఎందుకంటే వాళ్ళకి తెలిసి మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళినట్టయితే ఐ కెన్ ఫైండ్ షెల్టర్ ఇన్ మై హోమ్ అని చెప్పి తెలుసు వాళ్ళకి. Because they know that there is a security and there is shelter in the presence of father and daddy and mummy at home. సో నాకు కావాల్సినవన్నీ నా యొక్క మమ్మీ డాడీ ప్రొవైడ్ చేస్తారని వారికి తెలుసు. They know that everything will be provided by the parents. సో అందుకనే వారు స్కూల్ అయిపోగానే వాళ్ళు పరిగెట్టుకుని మళ్ళీ ఇంటికి వస్తారు. That's why at the end of school they intend to come to home speedily. సో అందుకనే మనము మొట్టమొదట దేవుళ్ళో ఉన్న దేవుడు మన కొరకు ప్రొవైడ్ చేసిన ఆ రిసోర్సెస్ ఏంటో మనం తెలుసుకోవాల్సింది. So first of all, what is the requirement is that we must all know that what are all the resources that God had for each one of us. సైతాను ఆ రిసోర్సెస్ తెలియకుండా మనకు గుడ్డితనం కలుగజేస్తాడు. Because Satan will try to blind us, but by preventing us knowing all those provisions. సో పౌలు తన మినిస్ట్రీలో, in Paul during his ministry days, మారుమనసు పొందమనే మాత్రమే కాదు కానీ, not only that we had to repent, కానీ వారికి విశ్వాసం కూడా బోధించినాడు. he also taught us how to have faith in Lord. సో ఎఫ్సి సంఘానికి, the church at Ephesus, కొలస్సీ సంఘానికి, church at Colossae, కొరింథీయుల సంఘానికి, church at Corinth, విశ్వాసము, రిపెంటెన్స్ అండ్ ఫెయిత్ రెండు బోధించినాడు. he has taught us both repentance and faith as well. సో అందునే కొరింథీయులు రాస్తే ఏమంటున్నాడంటే, ఒక చోట writing to Corinthians he said, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 Corinthians chapter 1 23-24, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనంగాను ఉన్నాడు కానీ, యూదులకేమి గ్రీస్ దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమే అన్నాడు. 1 Corinthians chapter 1 verse 23, but we preach Christ crucified, to the Jews a stumbling block and to the Greeks foolishness. సో మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. We are proclaiming the Christ who is being crucified. ఆ దినముల్లో సిలువ వేయబడడం అంటే నేరస్తులకు సిలువ వేసేవారు. In those days, those who are getting crucified are those who commit some graves. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని చెప్పి పౌలు చెప్తున్నాడు. Paul says that, but we are proclaiming the Christ who has been crucified. ఆ సిలువ వేయబడిన క్రీస్తు ఎవరని చెప్పి చెప్తున్నాడండి? Who is that Christ who has been crucified? క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడని చెప్పి చెప్తున్నాడు. It's written that it is the power of God and the wisdom of God. దేవుడి జ్ఞానం ఏంటండి? What is that, the wisdom of God? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 2 Corinthians chapter 5 21వ వచనము, ఎందుకనగా 2 Corinthians 5:21, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అయినట్లు పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేశాను. 2 Corinthians chapter 5 verse 21, he made us
him who knew no sin to be sin for us, that we might become the righteousness of సో God in దేవుడు him. అయితే మా దేవుడు ప్రేమ ఉండి మనల్ని రక్షించాలని కోరినారు కానీ God, who is full of love, want to save us. ఈజ్ బోత్ జస్ట్ గాడ్ అండ్ గ్రేస్ గాడ్, గాడ్ ఆఫ్ గ్రేస్. Lord is both God, grace, full of grace, and He is just God. పాపమునకు శిక్ష వేయాలి. We ought to be have we need to receive punishment for our sins. సో కానీ ఒక పాపిని మళ్ళా రక్షించాలి. But at the same time that he has to be, we are to be saved from our దాని sins. కొరకు ఆయన తన కుమారుని పంపించి That's why Father has sent His own Son. పాపం పెరుగున ఆయన్ను మన కోసం పాపంగా చేసినారు. One who knows no sin, He has become sin for us. సో అటువంటి దేవుని యొక్క జ్ఞానము ద్వారా By such a wisdom of God, దేవుడు మనల్ని రక్షించినాడు. He has saved us, each one of us. సో అందుకనే చెప్తాం కదా, మీరు ఎవరైనా పాపం చేసినట్టయితే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మన ఆయన తండ్రి వద్ద ఉన్నాడు. We know when we say that those who commit sin, we have to go to the Son, Lord Jesus Christ. ఆయన మనల్ని కడగడం మాత్రమే కాదు కానీ ఆయన మన హృదయంలో కూడా మార్చే దేవుడు అంటున్నాడు. He will both cleanses us from our hearts, but also He will be able to save us from the sins. ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తారండి? How He is going to transform each one of us? దేవుడు క్రీస్తు మనకు దేవుని జ్ఞానమును దేవుని శక్తి ఉన్నాడు. Because God, it is the righteousness and the wisdom of God. ఆయన మనం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉంటుండగా, though we are in the state of death, ఆయన మనల్ని క్రీస్తుతో కూడా లేపెను. He has risen us along with the Lord Jesus Christ. సో ఆయన తన యొక్క పునరుద్ధాన శక్తి చేత ఆయన మనల్ని మరలా లేపే దేవుడై ఉంటున్నాడు. He is the one who will be able to raise us from that resurrection power. అటువంటి అదే కాకుండా తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి పాపం మీద జయం పొందేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. Not only that, He is going to give us the power of the Holy Spirit so that we'll have the victory over sin. సో దేవుళ్ళో ఉన్న జ్ఞానమును, దేవుళ్ళో ఉన్న శక్తిని మనము గ్రహించినట్టయితే, if we understand that power and the wisdom of God, మనం దేవుని మీద ఎక్కువగా ఆధారపడతాం. when we can really depend on the Lord more. దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటాం. We'll try to we'll have that eagerness to know the Lord more. మనము చూడండి, చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించినట్టయితే, if you are born in a Christian family, చిన్న బిడ్డలు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో యేసు గురించి వింటా ఉంటారు. children will be going to Sunday school and will be listening about the Lord Jesus Christ. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, at one stage when they grow up, వారు కేవలం స్టోరీస్ వింటే సరిపోదు. కానీ it is not just sufficient that they just listen to stories in the Bible. కానీ వారు యేసు ప్రభువుతో ఆ యొక్క వ్యక్తిగతంగా వారు తెలుసుకున్నారా లేదా అనేది ప్రాముఖ్యమైనది. It is so important how much is that they are really knowing the Lord personally. అదే విధంగా మనం కూడా మనము వయసులో పెరిగే కొలది, similarly when we are going in age, మనము ప్రభుతో ఎంతవరకు మనము ఆ ఇంటిమసీ కలిగి ఉంటున్నాం అనేది ప్రాముఖ్యమైనది. it is so important that to know how much are we intimate with the Lord. సో అందరూ పౌలు అన్నాడు కదా, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును అని చెప్పేసి అన్నాడు. Paul says that I know whom I am believing. కాబట్టి నేను సిగ్గుపడను. I will not be feel ashamed of him. సో ప్రభు గురించి మనము వ్యక్తిగతంగా తెలుసుకున్నప్పుడు, when we know the Lord personally, ప్రభు యొక్క రక్షణ వ్యక్తిగతంగా అనుభవించినప్పుడు, when we experience the Lord's salvation for us, ప్రభు యొక్క శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా మనం అనుభవించినప్పుడు, when we experience the Lord's power through His Holy Spirit, సో మనము ప్రభు గురించి మనం సిగ్గుపడము. we will not be ashamed of our Lord. ఆ గుడ్డివాడు చెప్పాడు కదా, నేను ఒకప్పుడు గుడ్డివాడే అంటూనే ఇప్పుడు నేను చూస్తున్నానని చెప్పేసి ఆ గుడ్డివాడు సాక్ష్యం ఇచ్చాడు. As the blind man has testified, once I was blind but now I see. సో మనం కూడా ఆ విధంగానే ఒకప్పుడు నేను పాపంలో జీవిస్తున్నాను కానీ ప్రభు నన్ను ఈ దినమున పాపం నుండి రక్షించాడని చెప్పి మనం సాక్ష్యం ఇస్తాం. We also can testify, once I was living in darkness and sin but now I am been saved. సో పౌలు అందుకనే ఆ చర్చెస్ అన్నిటికీ రిపెంటెన్స్ తో పాటు విశ్వాసం గురించి కూడా బోధించాడు. That's why Paul during his ministry not only repentance but also proclaimed faith. సో యేసు ప్రభువునందు ఎంతవరకు విశ్వాసం ఉంచి మనము ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటాం అనేది ప్రాముఖ్యమైనది. It is so important how much are we having faith but also having personal relation with the Lord. సో మరియా గురించి ఒకసారి చూసుకుందాము. మరియా, we'll see about Mary. లూకా సువార్త 1వ అధ్యాయము, Luke chapter 1.
నీవు యేసు ప్రభువుకు జన్మనిస్తానని చెప్పేసి చెప్పినప్పుడు pension for war veterans. సో ఆ సిగ్నేచర్ అతన్ని ధనవంతునిగా చేసినది. Just that signature only had made him really wealthy and rich. సో అదే విధముగా మనకు దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి కానీ Likewise, though we have all the promises, ఆయన వాగ్దానాలన్నీ ఆయన యందు అవునన్నట్టుగానే ఉన్నాయని చెప్పి మనం చదువుతాం కానీ we read at one place that all the promises are a and amen. కానీ మనము ఇంకా స్పిరిచువల్ గా మనం పేదరికంలోనే జీవిస్తాం. But spiritually we are still living in poverty. ఎందుకంటే మనము పశ్చాత్తాపడతాం కానీ దాని నుంచి దేవుడు విడిపిస్తాడనే వాగ్దానాలను నమ్మి మనం విశ్వసించలేకపోతున్నాం. Though we repent and we think that Lord will save us, but we are not really trusting the Lord's promises. సో పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూసుకుందాం. We'll see from 1 Peter. సెకండ్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 4th వర్స్. Second Peter chapter 1 verse 4. 4వ వచనము మధ్య భాగం నుంచి దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావనందు పాలువారు ఉన్నట్లు వాటిని అనుగ్రహించాను. By which have been given to us exceedingly great and precious promises, that through these you may be partakers of the divine nature, having escaped the corruption that is in the world through lust. ఈ వాగ్దానం మూలంగా దేవ స్వభావనందు పాలువారు ఉన్నట్లు. It is written that be partakers of the divine nature. మనము కూర్చుని దేవుడి యొక్క వాగ్దానములను మనం ధ్యానించి విశ్వాసం ఇచ్చినట్టయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. When we go to God and we meditate on the Lord's promises, Lord is able to do many great things in our lives. మనము how we can check మన ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా మనము పరీక్షించుకోగలం? How we can verify our spiritual condition? నేను ఎదుగుతున్నానా లేదా? Whether I am really growing in the Lord. నా జీవితం సెల్ఫ్ సెంటర్డ్ గా ఉందా లేకపోతే మ్యాన్ సెంటర్డ్ గా ఉందా లేకపోతే క్రైస్ట్ సెంటర్డ్ గా ఉందా అని చెప్పి ఏ విధంగా చెక్ చేసుకోగలం? Whether my life is self centered and man centered or Lord centered. నా యొక్క భక్తి నా ఆలోచనలన్నీ నా చుట్టూ తిరుగుతున్నాయా? Whether my spirituality is rotating around me alone, లేకపోతే సంఘంలో ఉన్న మనుషుల చుట్టూ తిరుగుతుందా? Or it is just limited to the brothers and sisters in the church? లేకపోతే క్రీస్తు చుట్టూ నా ఆలోచనలు తిరుగుతున్నాయా? Or whether my thoughts and intentions are concentrating on the Lord. సెల్ఫ్ సెంటర్డ్ అండ్ మ్యాన్ సెంటర్డ్ గా మన భక్తి ఉన్నట్టయితే, if my spirituality is just self centered and man centered, ఎల్లప్పుడూ మనం మనుషులకు భయపడేవారుగా ఉంటాం. we'll be always will be afraid of the people around us. మనుషులను సంతోషపెట్టాలని కోరుతాం. We'll try to please the people around us. వారు ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తాం, వారు లేనప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తాం. In presence of people we'll be behaving one way, and when they are in their absence we'll be behaving differently. వాళ్ళని సంతోషపెట్టడానికి మనం మాట్లాడతాం. We always will be speaking just to please the people. వారిని సంతోషపెట్టే కార్యం చేయడానికి ప్రయత్నిస్తాం. We'll try to do things in such a way that the others will be pleased. ఆ విధంగా ఉన్నట్లయితే, if our life is such, మనము క్రైస్తవ జీవితంలో ముందుకు సాగలేము. we cannot go ahead and make strides in our Christian life. కానీ మనం ఎప్పుడైతే మన జీవితము మన యొక్క ఆలోచన క్రైస్ట్ సెంటర్డ్ గా ఉంటాయో, if my thoughts and intentions are Christ centered, నేను ప్రభువుని ఏ విధంగా సంతోషపెట్టాలి, always we'll be thinking out how I can please the Lord. నేను ప్రభు నా కొరకు ఆ శిలువలో చేసిన దానికి నేను ఎలాగ రీపే చేయాలి, how I should repay for all that God has done, Jesus Christ has done on the cross. నేను ఏ మార్గంలో నడిస్తే దేవుడు సంతోషిస్తాడు, how I can please the Lord by following the ways. సో ఆయన ఆజ్ఞలు మాట్లాడితే ఆజ్ఞలు అంటున్నాడు. ఏంటి ఆజ్ఞలు ఏంటో నేను తెలుసుకోవాలి. Whenever we are speaking about all the promises, we should be eager to know what are all his promises are. అటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాం. We should have such thoughts in our life. అప్పుడు మనము అటువంటి దృక్పథంతో మనం జీవించినప్పుడు, when we are going with such a goal,
మనం క్రైస్తవ జీవితంలో ప్రోగ్రెస్ అవుతాం. Definitely we'll be progressing in our Christian life. సో మోషే కూడా తన యొక్క ప్రజలను విడిపించాలని చెప్పేసి ఆశించినాడు. Moses had an intention to free the children of Israel. కానీ హెబ్రీని చంపినాడు. He has really put to death that Hebrew man. తర్వాత దావీదు కూడా దేవుని కోసం ఒక మందిరం కట్టాలని ఆశించినాడు. David also intended that he should build a house for the Lord. కానీ దేవుడు అన్నాడు, నువ్వు కట్టలేవు, నీ కుమారుడు నీకు మందిరం కట్టాలని చెప్పి. But God said, you cannot build, but your son. పేతురు కూడా ప్రభువా నీ కోసం నేను చెరసాలకు వెళ్ళడానికి సిద్ధమై అన్నాడు. Peter said, Lord, I am really willing to go even to the jail along with you. జీల్ ఉండడం మంచిదే. It is good to have zeal. కానీ మన మీద మనం ఆధారపడినట్టయితే, but when we depend on our own strength, మనం దేవుడి యొక్క పర్పసెస్ మనం నెరవేర్చలేము. we really cannot fulfill all the purposes that God has for us. కానీ పేతురు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత, but Peter, when he had been anointed with the Holy Spirit, దేవుడి కోసం గొప్ప కార్యాలు చేసినట్టు మనం చూస్తాం. we see that Peter has done great things for the Lord. మనం దావీదుకి ఎందుకు చెప్పినాడంటే మందిరం కట్టకూడదని? Why? నీ చేతులు రక్తం ఒలిగించినాయి కాబట్టి you cannot build my temple అని చెప్పి చెప్పినాడు. What do you think that God had said David that he will not be building here the church for him, because temple for him, because his hands was full of blood because of wars? మోషే ఒక హెబ్రీని చంపినట్టు మనం చూస్తాము. We see in the Old Testament that Moses had killed the man, Hebrew man. దావీదు రక్తం ఒలిగించినట్టు మనం చూస్తాము. And David has killed people and have the had the blood on his hands. సో పేతురు తన గెత్సేమనే తోటలో ఒక సైనికుని యొక్క చెవి తెగనరినట్టు మనం చూస్తాము. We see Peter has cut off the soldiers' ear. కానీ వారు అప్పటి వరకు దేవుని కోసం గొప్ప కార్యాలు చేయలేదు. కానీ తర్వాత దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వారు గొప్ప కార్యాలు చేసినారు. పేతురు గొప్ప కార్యాలు చేసినాడు. Peter, when he had been filled with the Holy Spirit, he has done greater things for the Lord. మనం కూడా ఎంతో zeal ఉండవచ్చు. We may have so much of zeal for the Lord. నేను దేవుని కోసం జీవిస్తాను. I will live for the Lord. దేవుని మందిరంలో ప్రయాసపడతాను. I will strive for the church, in the church. కానీ మనం దేవుని పర్పసెస్ ఫుల్ఫిల్ చేయగలమా? Can we fulfill all the purposes that God has? మనం ఎప్పుడు దేవుడి యొక్క పర్పసెస్ ఫుల్ఫిల్ చేయలేము. We will not be able to fulfill all the purposes. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక, ఎప్పుడు మనం చేయలేము. When we cannot fulfill God's purposes, we'll see from Romans. 1 Corinthians 2nd chapter. 1 Corinthians chapter 2. ఇక్కడ 5వ వచనంలో, మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవల్లని నేను మాట్లాడిన సువార్త ప్రకటించను పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. 1 Corinthians chapter 2 verse 5, that your faith should not be in the wisdom of men but in the power of God. మన యొక్క విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకున్నట్టయితే, if our faith is just based on the wisdom of people, దేవుని శక్తిని ఆధారం చేసుకోనకుండా, if it is not based on the wisdom of God, మనం దేవుని యొక్క పర్పసెస్ ఫుల్ఫిల్ చేయలేము. we cannot fulfill the God's purposes. అందునే పౌలు మీకు పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతాలనే నేను మీతో మాట్లాడని చెప్పి చెప్తాడు. That's why Paul said that he is proclaiming that that faith should not be in the wisdom of men but the power of God. సో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians 3వ అధ్యాయము chapter 3 6వ వచనంలో, ఆయనే మమ్మను క్రొత్త నిబంధన కనుక అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారం ఒకటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. 2 Corinthians chapter 3 verse 6, who also made us sufficient as ministers of the new covenant, not of the letter but of the spirit. అక్షరం చంపును గాని ఆత్మ జీవింపజేయును. For the letter kills but the spirit gives life. మోషే, మనం పాత నిబంధనలో మోషే, దావీదు, అదే కొత్త నిబంధనలో పేతురు గురించి వారు వాళ్ళని హట్ చేశారు, వీళ్ళని హట్ చేశారని చెప్పి మనం చదువుతాం. We see the people in the Old Testament, Moses, David, and in the New Testament we see that Peter, they have killed someone so and so, and they have troubled so and so. కానీ కొత్త నిబంధనలో ఉన్నామని చెప్పి చెప్పుకుంటున్నాం మనము. But those whom we are
those we are proclaiming that we are in the new covenant. కానీ అక్షరానుసారంగా మనం వెళ్ళినట్టయితే If we follow just the letter, ఆ, అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయను. it's written that letter kills, but the spirit gives life. క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నామని చెప్పి చెప్పుకొనిచున్న మనము We may proclaim that we are in the church proclaiming the New Testament. మనం అక్షరం కాదు కానీ ఆత్మకే పరిచారకులమై ఉన్నాం. We are just limiting ourselves to the letter of the law. సో ఆ విధంగా మనం అక్షరమునకే పరిమితమైనట్టయితే If you are just limiting just only to the law, అక్షరానుసారంగా మనం ఇతరులను తీర్పు తీర్చడము, if we may be judging according to the law, అక్షరానుసారంగా మనుషులను చూడడము, we will be seeing the people with that intention of law. మనం ఇంకా పాత నిబంధనలో జీవిస్తున్నాం. We are really continuing to live in the Old Testament. ఎందుకంటే అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయను. But letter kills, but the spirit gives life. ఒకసారి యేసు ప్రభు సమరయ పట్టణం ద్వారా వెళ్తున్నప్పుడు శిష్యులతో వెళ్తున్నప్పుడు When we see in that when Jesus Christ was going to the village of Samaria, వారు సువార్త చెప్తే వినరు. వాళ్ళు when they were preaching, when the word is preached, they will not be listening in that village. అప్పుడు యాకోబు యోహానులు ఏమంటారంటే, Then those disciples, James and Jacob, what they say, we see. ఆకాశం నుండి అగ్ని దిగి వీరి నాశనం చేయడం మీకు ఇష్టమా అని చెప్పేసి ప్రభువుని అడుగుతారు. Those disciples will ask Jesus Christ, shall we pray and let the fire come down from heaven and consume them? లూకాసు వార్త 9వ అధ్యాయం 55వ వచనంలో చూస్తాము. Luke chapter 9 verse 55. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీరిని నాశనం చేయడం నీకు ఇష్టమా అని చెప్పేసి ప్రభువుని అడుగుతున్నారు. Those disciples asking Lord Jesus Christ that those people should be consumed by the fire that comes down from heaven, whether it is good, acceptable to the Lord Jesus Christ or not. వాళ్ళు దేని బట్టి అడిగారండి అది? Why they were asking like that? పాత నిబంధనలో ఏలియాను కొంతమంది అపహాసం చేస్తున్నప్పుడు అగ్ని దిగి రావడం దాని గురించి విన్నారు. They have heard about the stories in the Old Testament that even the prophet Elisha was being accused, and the people around them, that Elisha called the fire and it has consumed all of them. That's what these disciples know about it. సో ఎందుకంటే కింద రాయబడి ఉంది ఏలియా చేసినట్లు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. It's written here also that like Elisha did. ఫుట్ నోట్స్ లో చూసినట్టయితే అక్కడ ఏలియా చేసినట్లు అని చెప్పేసి అక్కడ రాసి ఉంది. In footnotes also it's written that Elisha has done that in the Old Testament. సో ఆ చేశారు కాబట్టి నేను కూడా ఆ విధంగా చేయడం మీకు ఇష్టమా అని చెప్పేసి ప్రభువునే అడుగుతున్నారు. Those disciples asking because they have done, Elisha has done in the old covenant. That's why these disciples are asking, shall we do, or is it? ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించను అని చెప్పి అక్కడ రాయబడి. We see that Lord has turned to them and said, yes. ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్ గా ఏముందంటే, మీరు ఎటువంటి ఆత్మతో మీరు మాట్లాడుతున్నారో మీకు తెలియదు అని చెప్పి అంటారు. యూ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ స్పిరిట్ యు గాట్ ఆఫ్ అని చెప్పి అంటారు. Which was 55, yeah, 56. But that he turned and rebuked them and said, you do not know what manner of spirit are of. తెలుగు బైబిల్లో ఈ మాట లేదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఏమని ఉన్నదంటే, యూ డు నాట్ నో వాట్ టైప్ ఆఫ్ స్పిరిట్, వాట్ మేనర్ ఆఫ్ స్పిరిట్ యు ఆర్ ఆఫ్. In Telugu Bible it's not clearly written, but in the the English Bible it's clearly written that they are having the different spirit. సో మీరు ఎటువంటి ఆత్మతో మీరు మాట్లాడితే మీకు తెలియదు అని చెప్పి యేసు చెప్పారు. Jesus Christ to those disciples that they are not having the right spirit. సో కాబట్టి మనము కొత్త నిబంధనలో జీవిస్తున్నామని చెప్పి చెప్పుకొనిచున్న మనము, those whom we are proclaiming that we are living according to the new covenant, మనం ఇంకా అక్షరానుసారమైన భక్తి చేసినట్టయితే, if we live our spirituality is based on the law, letter of the law, నన్ను మీ ఆత్మ చేత నడిపించండి. We are to pray to God, Lord you lead us by the Holy Spirit. ప్రభువా మీరు మనుషుల్ని ఏ విధంగా చూస్తున్నారో నేను కూడా ఆ విధంగా చూడడానికి సహాయం చేయండి. Lord, how you see the people, Lord help us that we also may see likewise. ప్రభువా మీరు ఏ విధంగా వారిని డీల్ చేస్తున్నారో నేను కూడా ఆ విధంగా డీల్ చేయడానికి సహాయం చేయండి. Lord help me to deal in a way how you are dealing with these people, Lord. ప్రభువా మీరు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినారు. Lord you have come to save that which is lost. సో కాబట్టి ప్రభువా మీ యొక్క మనసు నాకు దయచేయండి. Lord you give us the same mind and spirit. పరిశుద్ధాత్మ దేవా మీరు నన్ను నింపండి. Holy Spirit of God you fill us. సో కాబట్టి
అటువంటి భక్తి మనం చేసినట్టయితే if you are leading such a spiritual life, మనం ఎన్నడూ మనుషులను సంతోషపెట్టడం కానీ we can no more please people. మనుషులకు భయపడడం కానీ We will not be afraid of people. మనుషులను సంతోషపెట్టే కార్యాలు చేయడం కానీ We will not be doing things to please people. we don't waste our time. మన దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం వ్యర్థం చేసుకోము. We will not be wasting time in all these things by the precious time that God ప్రభువుని has ఎలాగ given us. సంతోషపెట్టాలి, ప్రభు యొక్క చిత్తం ఏ విధంగా నెరవేర్చాలి, ప్రభు యొక్క పర్పసెస్ ఏ విధంగా నెరవేర్చాలి. We will always be thinking about all the Lord's plan and how to please God and fulfill all the purposes that God had for us. ఆ విధంగా మన యొక్క ఆలోచనలు దాని చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాయి. Our thoughts also will be centered around that. మనము ఇంకా అక్షరానుసారమైన భక్తి చేసినట్టయితే If you are continue to live according to the law, మనము దేవుని సంతోషపడడం కంటే మనుషులను ఎక్కువగా సంతోషపెడతాము. instead of pleasing God, we'll be pleasing only men. దేవునికి భయపడడం కంటే ఎక్కువగా మనుషులకు భయపడతాము. Instead of having the genuine fear of God, we'll be afraid of people. సో కాబట్టి వీటన్నిటిని మనం జయించాలంటే If we have to have a true victory over all this, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము Romans chapter 8, పదమూడవ వచనము, Romans chapter 8 verse 13. 12వ వచనం, 12 కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం శరీరమైన మనస్థలం కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించేది. Romans chapter 8 verse 12 and 13. Therefore, brethren, we are debtors not to the flesh to live according to the flesh. For if you live according to the flesh, you will die. But if by the Spirit you put to death the deeds of the body, you will live. ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. If by the deeds of the body, if you are putting to death only, ఆత్మచేత, by Spirit you have to put to death the deeds of the body. సో ఆ విధముగా మనము దేవునికి ఇష్టమైన జీవితం మనము జీవించే వారిలాగా ఉంటాం. Likewise, we will be living a life which is pleasing and acceptable to God. దేవుని యొక్క పర్పస్ మనం నెరవేర్చే వారిలాగా ఉంటాం. We will be fulfilling all the purposes that God had for us. సో అందుకనే పౌలు ఎల్లప్పుడూ చూడండి, వారికి బుద్ధి చెప్పినాడు, వారికి గద్దించినాడు సంఘాలని, కానీ వారి ఎదురు క్రీస్తుని ప్రజెంట్ చేస్తున్నాడు. Paul has corrected those people in the churches, and they have corrected them, but he has proclaimed the Christ. మనము క్రైస్ట్ సెంటర్డ్, క్రీస్తు మీద మన ఫోకస్ ఉన్నట్టయితే, if our focus is entirely on the Lord Jesus Christ, మన భక్తి వ్యత్యాసంగా ఉంటుంది. but our spirituality will definitely be different. అందుకే పౌలు కొలస్సీయులతో అన్నాడు కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతకండి. ఓన్లీ పైన ఉన్న వాటిని వెతకండి, మీరు ఎల్లప్పుడు అదే అన్నారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతకండి అని చెప్తున్నాడు. Paul said to the Corinthians, if you are really resurrected along with the Lord Jesus Christ, you will be aiming at those things which are above. సో ఆ సంఘములకు అన్నిటికీ క్రీస్తును ప్రజెంట్ చేసి వారి యొక్క ఫోకస్ అంతా క్రీస్తు మీద ఉండేటట్టు చేస్తున్నాడు. To all the churches he has proclaimed Christ, and so that they will be centered on Christ alone. సో అందునే కొరింథీయులో కూడా మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అని చెప్పినాడు. It is also said that we are proclaiming the Lord Jesus Christ who has been crucified. క్రీస్తు మనకు దేవుని శక్తి, దేవుని జ్ఞానమనే ఉన్నాడు. Lord, the Christ is the power of God and it's the wisdom of God. Thank you. Amen. Romans chapter 1 verse 16. రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. So Paul was writing, I am not ashamed of the gospel. I am not ashamed of the gospel, which is the power of God for salvation to everyone who believes, to the Jew first and to the Greek. నేను సువార్త నిమిత్తము సిగ్గుపడిన వాడిని కాదు, గ్రీకులను మొదలుకొని యూదుల వరకు ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్ముతారో వాటి విషయంలో నేను ధైర్యంగా ఉన్నాను. And for verse 17, for in it, that means in that gospel, the righteousness of God is revealed through faith to faith. ఆ సువార్తలో దేవుని యొక్క నీతి
విశ్వాసం నుండి విశ్వాసమునికి ఎదుగుతూ వచ్చింది. The gospel which I preach, I am not ashamed because it leads to from that is the righteousness of God. ఆ సువార్త నిమిత్తము నేను సిగ్గుపడేవాడిని కాదు. ఎందుకు అంటే అది విశ్వాసం నుండి విశ్వాసానికి ఎదుగుతూ వస్తుంది. And it's the righteousness of God. అది దేవుని యొక్క నీతి అయి ఉన్నది. So what we preach, that is the righteousness of God. మనం ఏదైతే బోధిస్తున్నామో అది దేవుని నీతి అయి ఉన్నది. And that is revealed in faith. అది ఏ విధంగా వ్యక్తపరచబడుతుంది అని అంటే అది విశ్వాసం ద్వారా వ్యక్తపరచబడుతుంది. Faith to faith. It leads us into faith to faith. అది విశ్వాసము నుండి విశ్వాసమునకు వ్యక్తపరచబడుతుంది. Not to just to have the faith, but to faith to faith. అది కేవలం విశ్వాసం కలిగి ఉండటం మాత్రం కాదు, విశ్వాసము నుండి విశ్వాసానికి అది వ్యక్తపరచబడుతుంది. By faith we have been saved. విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాము. Salvation by faith. విశ్వాసము రక్షణ ద్వారా. Then afterwards we have to go to the another level of faith. ఆ తర్వాత మనము విశ్వాసములో మరొక మెట్టు ఎదగాలి. It's there are the salvation from sin. పాపము నుంచి రక్షణ. And the day will come that salvation from the presence of sin. మనము పాపం యొక్క Presence of sin. పాపం యొక్క ఉనికి నుంచి మనం రక్షించబడతాము. Salvation from the past sin. గతకాల పాపముల నుండి రక్షించబడటం. By faith we all of us have received that. విశ్వాసము ద్వారా మనము అదంతా మనం పొందుకున్నాం. All have received that salvation. మనం అందరము రక్షణ పొందుకున్నాం. That is by faith. అది విశ్వాసము ద్వారా. So now we have to go to another faith to faith. Now salvation from sin. మనము మరొక విశ్వాసపు మెట్టులో ఎదగాలి. అది ఏమిటి అని అంటే పాప స్వభావం నుంచి మనం రక్షణ పొందడం. So power of sin. పాపపు బలము నుంచి మనం రక్షణ పొందడం. There's a power in sin. పాపములో ఒక బలము ఉంది. And we have to come to a salvation from the power of sin. మనము ఆ బలము నుంచి బయటికి వస్తూ రక్షణ పొందాలి. That is the gospel. అదే సువార్త. And it's not for everyone. అది ప్రతి ఒక్కరికి కాదు. Please read God's word clearly. We don't read God's word clearly. దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా చదవాలి, శ్రద్ధగా చదవాలి. Because many people do not read and listen the word of God clearly. They are mistaken. చాలా మంది దేవుని వాక్యాన్ని స్పష్టంగా శ్రద్ధగా చదవకపోవడం వల్ల దాన్ని వాళ్ళు అపార్థం చేసుకుంటారు. Recently we are having a question and answer session. Many people have asked a question that end number of time been thought, but they have not to hear what the Lord is speaking. And because it says Matthew chapter 29, Matthew chapter 22. రీసెంట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనేది జరిగింది. అందులో చాలా ప్రశ్నలు అనేక మార్లు మనం జవాబు చెప్పినప్పటికీ దాని గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. మళ్ళా ఆ ప్రశ్నలు అడిగారు. And Matthew 22 verse 29 says, "You are mistaken, not understanding the scripture nor the power of God." మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ వచనములో 29వ వచనం క్షమించండి. మత్తయి సువార్త 22 29వ వచనము. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. So many are mistaken because you do not know you neither know God nor the power, understand the scripture. ఇక్కడ మనలో చాలా మంది వాక్యాన్ని అపార్థం చేసుకోవడానికి మొట్టమొదటి కారణం ఏమిటి అంటే లేఖనాల్ని సరిగా చదవకపోవడము, లేదు దేవుని యొక్క శక్తిని కూడా వాళ్ళు ఎరుగకపోవడం. And we have to so that's what here it says, is the salvation to everyone, to those who believe. అందుకనే ఇక్కడ చెప్పబడింది ఎవరైతే విశ్వసిస్తారో వారికి మాత్రమే రక్షణ. I want to read the words as it is. నేను ఆ వాక్యం ఎలా ఉందో అదే విధంగా చదవాలని అనుకుంటున్నాను. Please read, అనుకుంటున్నాను. brother. This is I am not ashamed of the gospel to those who believe. It's the power of God to salvation to everyone who believes. ఇక్కడ Romans 1:16. రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను, ఏలయనగా నమ్మువానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకై అది దేవుని శక్తి అయి ఉన్నది. So if those who are not believe,
that is not for, you will not have the salvation. దాని అర్థం ఏమిటి అంటే ఎవరైతే విశ్వసించరో వారికి రక్షణ కాదు. I am reading from that Bible. నేను బైబిల్ నుంచి మాత్రమే చెప్తున్నాను. If you have a doubts, I cannot say anything. So this is the power of God to salvation those who believe. సో అందుకని ఇక్కడ in 1 Corinthians chapter 1, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. And this gospel, verse 18, Paul was saying, this is the word of the cross is foolishness to those who perishing. మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. It's the power of God. అది దేవుని శక్తి. So the same gospel, salvation to believe and death to unbelief, and here it says it is that foolishness to those who perish, but it's and salvation is the power of God. ఒకే సువార్త విశ్వసించే వారికి అది రక్షించడం, విశ్వసింపని వారికి అది వెర్రితనముగాను వాళ్ళని రక్షించలేనిదిగాను ఉంటుంది. So this is the gospel which preach, it is a two direction. ఏదైతే సువార్త ప్రకటించబడుతుందో అది రెండు డైరెక్షన్లు ఉన్నాయి. We take it, it's only one direction. మనం ఒకే ఒక డైరెక్షన్ చూస్తూ ఉంటాం. That is why we are mistaken. అందువలన మాత్రమే మనము అపార్థం చేసుకుంటాం. We should see it in the word of God clearly. మనము దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా చూడాలి. And we take that one side of this thing and this is the gospel. మనము ఒక వైపును మాత్రమే చూస్తూ ఇదే సువార్త అని అనుకుంటాం. No, brothers and sisters, let us not be deceived. కాదు సహోదరి సహోదరులారా, మనము దయచేసి మనల్ని మనం మోసపరచుకోవద్దు. And we take that gospel, that gospel which you preach, it is the foolishness to those who perishing. ఎవరైతే నశించిపోతారో వారికి ఈ సువార్త వెర్రితనంలా కనిపిస్తుంది. But was మనకి or being saved, ఎవరైతే రక్షించబడుతున్నారో వారికి, that's to want to save from sin, ఎవరైతే పాపము నుంచి రక్షించబడాలి అని అనుకుంటున్నారో వారికి. And brothers and sisters, do you want to be saved from sin? సహోదరి సహోదరులారా, పాపం నుంచి మీరు రక్షించబడాలని అనుకుంటున్నారా? Or you want to live enjoy sin? లేక మీరు పాపములో ఆనందించాలి అని అనుకుంటున్నారా? Those who want to save from sin, it is the power of God. ఎవరైతే పాపం నుంచి రక్షించబడాలనుకుంటున్నారో అది దేవుని శక్తి వారికి. And but those who are perishing, we don't want, no, I want to just have a good time in this world and this thing, it is a foolishness. ఎవరైతే నశించిపోవాలి అని అనుకుంటున్నారో వారికి అది ఒక బుద్ధిహీనమైన కార్యంలా కనిపిస్తుంది. That's what at the time of Jesus they said, who will listen to this message? అందుకనే యేసుప్రభుని సమయంలో ఈ విధంగా చెప్పబడింది, ఈ సమాచారం ఎవడు నమ్మెను అని. Who will listen to this? ఈ సమాచారం ఎవరు వినెను అని. It's a hard saying, who will listen to this? ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వింటారు అని అన్నారు. And those people never walked with Jesus anymore. అలా చెప్పిన వారు ఎప్పుడూ కూడా యేసు ప్రభుతో నడవలేదు. That brothers and sisters, we see that God's word very clearly, otherwise we will be deceived, because in these last days Satan he says that, see to that, let no one deceive you. సహోదరి సహోదరులారా, మనం దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా చూడాలి. ఈ చివరి రోజుల్లో మనం మోసపరచబడడానికి ఎక్కువ అవకాశం ఉంది. In the last days, the identification of the last days is a very primary thing. See to that, let no one deceive you. ఆఖరి రోజులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. And we have to see the two sides of that coin. మీరు నాణ్యానికి రెండు వైపులా మనము చూడాలి. And otherwise we will be deceived. లేకుంటే మనం మోసపరచబడతాం. That's what he here says. And and verse 19 says, I will destroy the wisdom of the wise and the cleverness of the clever and set aside. ఇక్కడ 19వ వచనంలో రాయబడి ఉంది, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. He will set aside that the cleverness, the people those who are in clever, the Lord said, I will set aside. ఎవరైతే జ్ఞానులుగా ఉంటున్నారో వారి జ్ఞానమును నాశనం చేస్తానని దేవుడు చెప్తున్నారు. So brothers and sisters, what Paul was preaching? సహోదరి సహోదరులారా, పౌలు గారు ఏం చెప్తున్నారు? And he was preaching the word of cross. ఆయన సిలువను గూర్చిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. What is the cross? ఏమిటి సిలువ? He was saying that
I take up the cross daily, bearing that mark. It's 2 Corinthians 10, 2 Corinthians chapter 4. నేను Always carrying the dying of Christ. 2 Corinthians chapter 4 verse 10. 2 కొరింథీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరుటకై యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుని పోచున్నాము. Yeah, it is that always he was carrying that cross. ప్రతి దినము ఆయన సిలువని ఎత్తుకుని వెళ్తూ ఉన్నారు. And living continuously. ఆయన ప్రతి క్షణము ఆయన యేసులో జీవిస్తూ ఉన్నారు. That is the perishing to those who are perishing. అది ఇతరులకు వెరితనంగా ఉంటుంది, నశించిపోయే వారికి అది వెరితనంగా ఉంటుంది. Yeah, and Paul was saying that another side in Galatians chapter 6. గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయంలో, Because he was always carrying the body of cross, carrying the cross. The mark of the cross was imprinted in him in his life. గలతీయులకు రాయబడిన పత్రికలో ఆయన ప్రతి దినము సిలువను ఎత్తుకుని వెళ్తున్నారు కాబట్టి దేవుని యొక్క సిలువ ఆయన హృదయంలో ముద్రించబడింది. Verse 17. 6వ అధ్యాయము 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. The mark of Jesus has imprinted in me. I bear the body of that brand mark of Jesus Christ. యేసు యొక్క ముద్రలు ఆయన శరీరమందు ధరించి ఉన్నారు. Always carry. That is the. Yeah, it is not like when you see that body of Paul, what we see is he is bearing the body of the mark of Jesus Christ. మనం పౌలు గారిని చూసినప్పుడు ఆయన్ని పౌలు గారిని చూడటం కాదు కానీ యేసు యొక్క ముద్రలు ఆయనలో మనం చూస్తాం. Yeah, that Jesus, that we heard of that. He became sin for others. యేసు ప్రభు ఆయన ఇతరుల కొరకు ఆయన పాపంగా మార్చబడ్డారు. And for others' righteousness he became sin. ఇతరులు నీతిమంతులుగా తీర్చబడట కొరకు ఆయన పాపంగా చేయబడ్డారు. Willing to be persecuted. ఆయన శ్రమ పెట్టబడడానికి ఆయన ఇష్టపడ్డారు. Willing to be naked. దిగంబరిగా ఉండడానికి ఇష్టపడ్డారు. And willing to be hunger. ఆకలి కొని ఉండడానికి ఆయన ఇష్టపడ్డారు. Willing to, so that how Jesus took the 33 of years he lived, and that he showed through his body the cross. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఏ విధంగా జీవించారో అది తన జీవితం ద్వారా చూపించుటకు పౌలు గారు సిద్ధపడ్డారు. He did not open his mouth when he is reviled. ఆయన్ని దూషించినప్పుడు ఆయన నోరు మెదపలేదు. That is the mark of the body of Christ. అది సంఘం యొక్క గుర్తుగా ఉంది. No, he did not. So that is, we can see in that mark of Paul's body. అది పౌలు గారి యొక్క శరీరంలో ఒక గుర్తుగా ఉంది. And he was humiliated. He did not open his mouth. ఆయన్ని అపహరించినప్పుడు కూడా ఆయన నోరు మెదపలేదు. Yeah, so we could see that in his mark, that body of Christ. యేసు యొక్క ముద్రలను పౌలు గారి శరీరమందు ఈ విధంగా మనం చూడగలము. That is the power of God. అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. That is the salvation, brothers and sisters, that want to bear that the mark, the brand mark of Jesus Christ in us. సహోదరి సహోదరులారా, అదే దేవుని యొక్క శక్తికి గుర్తు. అటువంటి యేసు యొక్క ముద్రలు మన శరీరంలో మనం కలిగి ఉండాలి. We see in 1 Peter. పేతురు పత్రిక, మొట్టమొదటి పేతురు పత్రిక 1 Peter 2 verse 21. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. We have been called for this purpose. మనం ఈ పిలుపు మేరకు పిలువబడ్డాము. What is the purpose? ఏమిటి మన పిలుపు? Can anyone read that? What is the purpose for the Jesus has called us?
యేసు ప్రభు మనల్ని ఎందుకు పిలిచారో అది ఎవరన్నా చదవగలరా? Please read, one of you. ఎవరన్నా ఒకరు చదవండి. Since Christ he has called us for this purpose, Christ has suffered for you, leaving an example for you to follow his footsteps. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. Jesus bore the cross. యేసు ప్రభువారు సిలువను ఎత్తుకున్నారు. Paul also bore the cross. పౌలు గారు కూడా సిలువను ఎత్తుకున్నారు. The brand mark of Jesus Christ is on the and the body of Paul. యేసు యొక్క ముద్రలు పౌలు యొక్క శరీరమందు మనం చూడగలము. Today we want to follow that imitator Paul, the Paul who followed Jesus Christ. ఈ రోజు మనం పౌలు గారు ఏ విధంగా అయితే యేసు ప్రభుని వెంబడించారో ఆ విధంగా మనం వెంబడించవలసి ఉంది. And how? ఏ విధంగా? He says, who committed no sin and nor was found deceit found in his mouth. But 23, while reviling, he did not revile in return. 22-23 వచనంలో ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. And he suffered no threat, but kept entrusting himself to the God who judges righteously. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. Yeah, he kept everything to that committed to the Lord who judges righteously. ఎవరైతే దేవునికి అప్పగించుకుంటారో ఈయన వలె ఆ విధంగా. And verse 24, he himself bore our sin in his body on the cross, so that we might die to sin and live to righteousness. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. And today we also have the same thing. Bear others' sin. మనము ఈ రోజు కూడా అదే చేయాలి. ఇతరుల యొక్క పాప భారాన్ని మనం మోయాలి. Where to bear it? When the people accuse, bear it. ఎక్కడ మనం మోయాలి? ఇతరులు మనల్ని అక్యూజ్ చేసినప్పుడు మనం మోయాలి. Bear it. మోయాలి. Bear our sin in our body, so that we might die to sin and live in righteousness. ఆ విధంగా మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే మనం బ్రతకాలి. Brothers and sisters, this is the way example, this is the way for which we are called us for. సహోదరి సహోదరులారా, మనము ఈ పిలుపు మేరకు మనం పిలువబడ్డాము. This gospel is the gospel of salvation. ఈ సువార్తయే రక్షించబడుటకు కావలసిన సువార్త. To those who save. ఎవరైతే రక్షించబడ్డారో వారికి. Let us all stand up and thank the Lord. మనమందరం లేచి నిలబడి దేవునికి కృతజ్ఞతలు